అందరికీ నమస్కారం. వేదికలు రాసినటువంటి మాజీ శాసనసభ్యులు, అనంత నగరానికి ఒక ఆనుభూతిగా పనిచేసినటువంటి సోదరులు ప్రభాకర్ చౌదరి గారికి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు సోదరులు వెంకటూరి యాదవ్ గారికి ఈ కార్యక్రమాన్ని తన కుటుంబంగా భావించి ఇంత పెద్ద ఎత్తున రంజాన్ తోఫా కార్యక్రమాన్ని అందిస్తున్నటువంటి పెద్దలు శేషావళి దంపతులు గారికి, మాజీ మేయర్ గంపన్న గారికి, మురళి గారికి, భాష గారికి, గౌరవ్ గారికి, వేదిక రాసినటువంటి పెద్దలందరికీ కూడా, అదేవిధంగా సాధిస్తామని కూడా ఈ కార్యక్రమంలో విశేషంగా చదివినటువంటి ముస్లిం సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పాత్రికేయ మిత్రులు కూడా నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా పవిత్ర రంజాన్ మాసంలో మీరు ఇక్కడ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, భారతదేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో మనందరూ కూడా భిన్నత్వంలో ఏకత్వం లాగా అన్ని మతాల వాళ్ళు కలిసి జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులలో సమాజంలో అతి పేదవర్గాలుగా గుర్తింపబడినటువంటి ముస్లిం మైనారిటీలకి అనుమతి కూడా తెలుగుదేశం పార్టీ అండదండలు అందిస్తూ గత పరిపాలనలో ముస్లిం మైనారిటీల కోసం ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి, అదేవిధంగా మీ అందరూ కూడా రంజాన్ తోఫా ఇచ్చి మహిళలందరూ కూడా లక్షలాదిగా కుటుంబించిన పంపిణీ కార్యక్రమం చేసి, పెళ్లి కావాల్సినటువంటి యువతులకు పెళ్లి కానుక అందజేసి, విద్యార్థులకు వెళ్ళేటువంటి నిరుద్యోగానికి విదేశీ రుణ సదుపాయం కల్పించి అన్ని రకాల సహాయ సహకారాలను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీకు అందించిన గుర్తు చేసుకుంటూ, తిరిగి మన ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వం ద్వారా మైనారిటీకి ఎక్కువగా సహాయ సహకారాలు అందించాలని లక్ష్యంతో అనేక సంస్థలు తీసుకొస్తూ మీ అందరూ కూడా మంచి చేసే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేపడుతుందని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు అత్యల్పంగా ఆదాయం కలిగినటువంటి వర్గాల్లో గుర్తింపుంటారు. ఈ సమాజం మిమ్మల్ని వెనక్కి కాబట్టి మిమ్మల్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. తప్పకుండా మనందరూ కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమంలో ఎక్కువగా అందుకొని మన పిల్లల్ని బాగా చదివించుకొని తద్వారా వాళ్ళు మంచి ఉన్నతమైన స్థానంలో మన పిల్లల్ని చూసుకొని ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో వారందరికీ కూడా ఈ ప్రభుత్వం జీవనం అందిస్తుంది. ఈ రంజాన్ మాసంలో ఆ యొక్క అల్లాహ్ను మనం కోరుకుందాం. ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో సంక్షేమం మంచిగా జరగాలి, అభివృద్ధి ఇంకా బాగా జరగాలి. తద్వారా మన రాష్ట్రం దేశంలోనే కొత్త స్థానం ఉండేలాగా అల్లా దీవుల్లో మనకు అందాలని చెప్పేసి కోరుకుంటాను. అదేవిధంగా జై తెలుగుదేశం. నేను కర్నూలు ఎస్పీగా పనిచేసేటప్పుడు సారు ఈ యొక్క రంజాన్ తోఫా ప్రోగ్రాం నంద్యాలలో లాంచ్ చేశారు. భారీ వర్షాలు, భారీ ప్రజలు, పేద ప్రజలు అది చూసిన తర్వాత అప్పుడు సార్ సీఎం అండ్ 2016 అప్పటి నుంచి మా ముస్లిం సోదరులు ఏదో విధంగా ఆదుకోవాలని ఉద్దేశంతో ప్రతి సంవత్సరము మేము రంజాన్ తోఫా ఇస్తున్నాం. ఈ రంజాన్ తోఫా కూడా టెంపరవరీ రిలీఫ్ వాళ్ళకి చాలా చాలా రిలీఫ్ కావున చంద్రబాబు నాయుడికి మీ ముఖాన అన్నికి శతకోటి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే 5,453 కోట్లు బడ్జెట్ ఇచ్చాడు మైనార్టీస్కి. ద గ్రేట్ పర్సనాలిటీ చంద్రబాబు. కావున ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పేదలను ఆదుకోవాలని నా ఉద్దేశం. ఇంకా ఒకటి కొంతమంది నిన్ను అడిగారు, సార్ మేము ఈ పండుగ చేసుకోలేము ఉగాది అని కొంతమంది అడిగారు. వాళ్ళకి కూడా షార్ట్లీ ఒక 200-300 మందికి నేను ఉగాది తోఫా కూడా చేయాలని చేసుకున్నాను. మీరు పాత్రికేయులు ఇది గమనించండి.
వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఒకటి మనకు రాయలసీమ అంటేనే బ్యాక్వర్డ్, మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ లేదు, స్కూల్ లేదు. ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ ఎన్ని ఉన్నదో తెలుసా? ఐఏఎస్ వరకు ఫ్రీగా చదివిస్తారు మీరు బాగా చదువుకునే వాళ్ళు ఉంటే. అలాంటి ట్రస్ట్ ఒకటి స్కూల్ ఓపెన్ చేయాలి రాయలసీమలో. అందరూ అనంతపురంలో పెడితే సెంటర్ అనమాట. ఇది ఇట్లా తిరుపతి, ఇట్లా మనం కడప నుంచి కర్నూలు నుంచి కూడా సెంటర్. ఇది హార్ట్ ఆఫ్ ది రాయలసీమ. కాబట్టి ఈ స్కూల్ ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ రాయలసీమలో ఏర్పాటు చేయాలి. స్ట్రాంగ్ డిమాండ్ అది. మేము భవిష్యత్తులో చేసే కార్యక్రమాలు కొంటే ఇంకోటి చెప్తాం మీకు. క్యాన్సర్ హాస్పిటల్, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్. మనందరూ క్యాన్సర్ వస్తే లక్షలు ఖర్చు పెడుతున్నాం. ఫ్రీగా చేసుకొని పోతున్నారు. బసవతారక హైదరాబాద్లో. ఇప్పుడు అమరావతికి ఇచ్చారు, రాయలసీమకి ఇవ్వండి. మా వాళ్ళు ఖర్చు పెట్టలేదు. రాయలసీమ వాళ్ళు పూరు, మనందరూ తెలిసే కదా. కాబట్టి అది ఉంది. నేను భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు పెడతామంటే, మన ఎవరికైనా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేపిస్తాం, పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ శాంక్షన్ చేయిస్తాం. తర్వాత మాకు చదువు రాదు అనే వాళ్ళకి, మా పిల్లలు అయితే అమెరికాలో ఉన్నారు, వాళ్ళు ఫండ్స్ కూడా ఇస్తారు. ఎవరైనా పూర్ పీపుల్, పూర్ స్టూడెంట్స్, హై ఇంటెలిజెన్స్, బాగా ఇంటెలిజెన్స్ చదవలేదు, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా సహాయం చేయాలని మరి మా యొక్క ఆకాంక్ష. ఎందుకంటే ఈ కాలంలో ఖర్చు పెట్టేది తక్కువ. ఎవరైనా కానీ ఖర్చు పెడితే దానికి, ఇప్పుడు నా దగ్గర ఒక 500 రూపాయలు ఉంది అనుకోండి. ఈ 500 రూపాయలు ఖర్చు పెట్టేస్తాను, నీకు ఇచ్చాను అనుకో, నాదే అది. ఇది ఎవరైనా కొట్టేసుకుపోయినాడు అనుకో, అది కాదు కదా. అట్లా పరిస్థితి అట్లా మీరు జాగ్రత్తగా ప్రజలంతా కూడా, ఎక్స్పెషల్లీ మైనారిటీస్, అదర్ క్యాస్ట్లో కూడా చాలా పూర్ ఉన్నారు. చెప్తే కదా మీకు, వాళ్ళకు కూడా ఉగాది తోపా ఇవ్వాలని ఉంది. నెక్స్ట్ ఉగాది తోపాలో కలుసుకుందాం మనం. ఓకే, అది మేడం గారే మాకంతా ఇన్స్పిరేషను. నన్ను ముందుకు తీసుకుపోయేదామె, మా సంసారం తీసుకుపోయేదామె. నేను జై చంద్రబాబు, జై లోకేష్. మనకు చంద్రన్న మహిళల కోసము ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. పథకాలన్నింటినీ కూడా మన వాళ్ళు వినియోగించుకోవాలి. ఇప్పుడు అదిగాక ఆర్థిక పరంగా మైనార్టీలు చాలా వెనుకబడి ఉన్నారని సార్తో చెప్పడం అయింది. సార్ తప్పకుండా ముందుకు తీసుకొస్తానమ్మా మైనార్టీస్ కోసమే సపరేట్గా పథకాలన్నీ కూడా తీసుకొస్తాము. మీ వాళ్ళందరినీ కూడా చదువు పరంగా పిల్లలందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకొస్తాను అని చెప్పారు. తప్పకుండా చంద్రబాబు గారు సార్ మా పథకాలన్నీ వినియోగించుకొని, ప్రజాదేవుడైన ప్రజల కోసమే సర్వీస్ చేస్తున్నాడు సారు. అలాంటప్పుడు మనము కూడా ఆయన ఇచ్చిన పథకాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకొని మనందరం కూడా హ్యాపీగా మళ్ళీ ఇంకోసారి చంద్రబాబును గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.